బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తుంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం. సూర్య భగవానుడు 4వ స్థానంలోను, 5వ స్థానంలోను, కుజుడు 2వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను, గురుడు 9వ స్థానంలోను, శుక్రుడు 3వ స్థానంలోను, శని 7వ స్థానంలోను, రాహు 8వ స్థానంలోను, కేతు 2వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోను కూర్చున్నారు. ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఉద్యోగస్తులకి తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ అవకాశాలు, పోస్టింగ్స్, ఆన్ సైట్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అదే సమయంలో ఒత్తిడి, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కొన్ని కోవర్కర్స్తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి. కుజుడు కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్షిప్, క్లయింట్స్ అపార్థాలు, పెద్ద పెద్ద పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది. సర్దుబాటు చేసుకోవాలి. పార్ట్నర్షిప్ దగ్గర కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభాలు, కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మిశ్రమంగా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీరు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. మంత్ ఎండ్లో ఇన్ఫ్లో ఉంటుంది. మీకు అన్నసరీ ఖర్చులు అంతా కొంచెం తగ్గించండి. ఇల్లు, వాహనం మీద ఎక్స్పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి. కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు, అమ్మకాలు మిశ్రమంగా అవుతుందని కూడా చెప్పచ్చు. లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కానీ అష్టమ శని నడుస్తుంది. మీ నాలుక మీదే శని భగవానుడు కూర్చున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎదుటి వారితో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు ప్రత్యేకంగా చదువులో కాన్సన్ట్రేషన్ పెరగాలి. పరీక్ష మంచి ర్యాంకులు వస్తారు. అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం కాస్త డిస్టెన్స్ పెరగండి. మళ్ళీ గ్రూప్ స్టడీస్ని అవాయిడ్ చేయండి. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి తర్వాత బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఫారిన్ కొలాబరేషన్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయము. కాస్త వెయిట్ చేయండి అని కూడా చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య మాట తేడాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి. పార్ట్నర్స్తో బాండింగ్ పెంచుకోండి. అన్నసరీ డౌట్స్ని అవాయిడ్ చేయండి. ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి
ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి మంచి సంబంధాలు స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి మంచి సూచనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ కుటుంబంలో చిన్న చిన్న అలజడి అని కూడా చెప్పొచ్చు. పిల్లల ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. చదువు బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు, మాటలు, ఇక టంగ్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్, మెంటల్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త పడనని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా మీరు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం చెప్పండి. సూర్య నమస్కారం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 108 సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. శనివారాల్లో మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చంద్రాష్టమం 27/12/2025 3:10 ఉదయం నుండి 29/12/2025 7:41 సాయంత్రం వరకు, అంటే ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఓవరాల్ ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077719కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మీకు వివరాలన్నీ వస్తాయి. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.